పల్నాడు జిల్లా పిడుగురాళ్ల 22వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రజనీ భర్తను అక్రమంగా స్టేషన్కు తీసుకెళ్లారు పోలీసులు. ఈ నెల 17న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్లో ఎటువంటి బలం లేని టీడీపీ ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలని రాక్షస ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను వారి కుటుంబాలను బెదిరిస్తూ పోలీసుల సాయంతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. పిడుగురాలలో మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు 33 వార్డులను వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. అయితే గత సంవత్సరం వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. 33 మంది వార్డు కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందగా మరొకరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినప్పటికీ 31 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీకి చెందిన వారే అవడంతో బలం లేని టీడీపీ ఈ నెల 3, 4న జరగాల్సిన ఎన్నికను అడ్డుకొని వాయిదా పడేలా చేశారు. ఈ నెల 17న వైస్ చైర్మన్ ఎన్నిక జరిపేందుకు నోటిఫికేషన్ వచ్చింది. ఎలాగైనా పదవిని సొంతం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. పిడుగురాల పట్టణ 22వ వార్డు కౌన్సిలర్ రజనీ భర్త జూలకంటి శ్రీనివాసరావును పోలీసులు పిఎస్కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని, వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించినా రావాల్సిందేనని ఇంటి వద్ద నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఒకే ఒక కౌన్సిలర్ ఉన్న టీడీపీ వైస్ చైర్మన్ సీట్ కోసం చేస్తున్న దౌర్జన్యాల్ని, బెదిరింపుల్ని చూసి పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.